జై శ్రీమన్నారాయణ అండి. ఈ భాగంలో కిందటి భాగంలో మనం 53 నుంచి 80 దాకా శ్లోకాలు అర్థాలు తెలుసుకున్నాము, శ్రీ విష్ణు సహస్రనామాలవి. ఇప్పుడు ఈ భాగంలో 81 నుంచి 108 దాకా స్తోత్రము, శ్లోకాలు, వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. తేజో వృషో ధృతిధర సర్వశస్త్రం భృతాంబర పరగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజ చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతి చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద విదేకపాత్ సమావర్తో నివృతాత్మా దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగ సుతంతు స్తతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ ఉద్భవస్సుందరస్సుందో రత్ననాభస్సులోచన అర్కో వాజసనశృంగీ జయంతః సర్వవిజ్జయీ సువర్ణబిందురక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి కుముద కుందర కుంద పర్జన్య పావనో నిల అమృతాశోమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ సులభ సువ్రత సిద్ధశత్రుజిచ్చత్రుతాపన నగ్రోధో ధుంబరో స్వస్థశ్చానూరాంధ్రానిషూదన సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధ సప్తవాహన అమూర్తిరనుగోచింత్యో భయకృద్భయనాశన అనుర్బృహత్స్పృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అదృశస్వదృశస్వాంశ ప్రాంగ్వంశో వంశవర్ధన భారభృత్కథితో యోగి యోగీశ సర్వకామద ఆశ్రమశ్రమణక్షామ సుపర్ణో వాయువాహన ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమ అపరాజిత సర్వసహో నియంత నియమో యమః సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ అభిప్రియార్హ ప్రియార్హోర్హ ప్రియకృత్ప్రీతివర్ధన విహాయ సగతిర్జ్యోతి సురుచిర్హుత విభు రవిర్విరోచన సూర్య సవితా రవిలోచన అనంతో హుత బుద్భోక్త సుఖధో నైకజోగ్రజ అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానమద్భుత. తేజో వృష. తేజో వృష అంటే తేజం కలిగిన వాడు, అంటే సూర్యతేజంతో నీటిని వర్షించేవాడు తేజో వృష. ద్యుతిధర కాంతివంతమైన శరీరంను ధరించినవాడు, అంటే ద్యుతి అంటే విశిష్టమైన కాంతి, కాంతివంతమైన శరీరాన్ని ధరించినవాడు. సర్వశస్త్ర భృతాంబర అంటే సర్వమైన విశిష్టమైనవి శ్రేష్టమైనవి శస్త్రాలు ధరించిన వాడు. ఎవరు? ఆ రాములు వారు కూడా. ఆయన శస్త్రధారులో శ్రీరాముడు నేనే అంటాడు ఆయన. అంటే సర్వమైన శ్రేష్టమైన శస్త్రములు ధరించిన వారిలోనే శ్రేష్ఠుడు ఈయన. ప్రగ్రహ అంటే ప్రగ్రహ అంటే ఇంద్రియాలని ఇంద్రియములు అనే అశ్వాలను తన పగ్గాలతో, అనుగ్రహం అనే పగ్గాలతో కట్టివేసేవాడు. ఇంకోటి ఇక్కడ ఆదరణతో స్వీకరించేవాడు అని 2 అర్థాలు వస్తాయి. అంటే తన మనకి ఇంద్రియాలను, సర్వేంద్రియాలు ఉంటాయి కదా, ఇంద్రియ విషయాలన్నీ కూడా మనని, అలాంటి ఇంద్రియాలనేది కోరికలు, అలాంటివన్నీ అశ్వాలతోటి సమానం అంట. కోరికలే గుర్రాలు అవుతాయి అంటారు అశ్వాలు. దాన్ని అనుగ్రహం అనే పక్కంతో బంధించేవాడు. నిగ్రహ సమస్తాన్ని నిగ్రహించేవాడు, అంటే అదుపులో ఉంచేవాడు. వ్యగ్రహ అంటే చాలా వేగిరిపాటుతోటి, అంటే అప్రమత్తంగా ఉండేవాడు, భక్తులను తృప్తిపరచడంలో సదా నిమగ్నమై ఉండేవాడు. అందుకనే చూడండి గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు ఆ దేవుని, శ్రీమన్నారాయణని పిలవగానే ఎలా ఉన్నవాడు అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. లేదా అంటే ఎప్పుడూ ఆయన వేగిరిపాటుతోటి, ఆర్తులందు నిస్సహాయాల వాళ్ళతోటి చాలా వ్యగ్రుడై ఉంటాడు. వ్యగ్రుడై అంటే అప్రమత్తంగా ఉంటాడు. నైకశృంగ. శృంగం అంటే కొమ్ములు, అనేక కొమ్ములు గలవాడు. అనేక కొమ్ములు అంటే ఆయనకి కొమ్ములు ఉంటాయా? అది కాదు. శృంగం అంటే అగ్నిదేవుడి కీలకాలు, అగ్ని కీలకాలు వస్తాయి. భగవానుడి యొక్క అనంత కిరణాలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా శృంగాల కింద వస్తాయి. అనేక శృంగములు కలిగినవాడు. గదాగ్రజ. గదాగ్రజ అంటే గదుడు అనేవానికి అన్న అనమాట. గదాగ్రజ అగ్రజుడు. చతుర్మూర్తి అంటే 4 రూపములు గలవాడు
అంటే ఏ రూపాలు? విరాట్, సూత్రము, అభ్యాకృతము, తురియము అని 4 మూర్తి స్వరూపాలు. అంతేకాకుండా జీవుల్లో అగ్నిస్వరూపుగా 4 అవస్థలు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుభావస్థ, తురియావస్థ అని 4 అవస్థలతో ఉంటాడు జీవుడు. అలాగే ఈయన 4 మూర్తులు, వ్యూహమూర్తులు అంటారు: బలభద్రుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. అట్లాగే 4 కాలాలు, కాలపురుషుడు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అలాగే పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అలాగే ఆశ్రమాలు 4: బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం. అలాగే వేద పురుషులు, వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద పురుషుడు. చతుర్బాహు అంటే 4 చేతులు కలవాడు, 4 బాహువులు కలవాడు. ఏముంటాయి 4 బాహువుల్లో? శంఖ, చక్రం, గద, పద్మం ఉంటాయి. 4 భుజాలు కలిగినవాడు. చతుర్వ్యూహ శరీరం, వేద, చందో, మహాద్రూపుడైన పురుషుడు. ఈ నలుగురు పురుషులు వ్యూహాలతోటి కలవాడు. చతుర్వ్యూహ. చతుర్గతి 4 విధాలమైన వారికి ఆశ్రయస్థానం కలిగినవాడు. చతురాత్మ రాగద్వేషరహిత నిర్మల నిర్గుణ స్వరూపుడు. చతురముగా సామర్థ్యము కలిగినవాడు. చతుర్భావ చతుర్విధ పురుషార్థాలకు మూలమైన వాడు. అంటే ధర్మార్థ కామోక్షాలు చతుర్విధ పురుషాలకి మూలమైన వాడు. చతుర్వేదవిత్ అంటే 4 వేదాలకు తెలిసినవాడు. ఏకపాత్ అంటే జగత్తంతా కూడా ఒక పాదంగా కలవాడు అనమాట. ఒకటే పాదంగా అతని జగత్తంతా కూడా కలిసినవాడు, అంటే అంతా వ్యాపించినవాడు. సమావర్త అంటే సంసార చక్రాన్ని సమర్థతతో తిప్పువాడు, అంటే సంసార చక్రాన్ని అత్యంత సమర్థవంతంగా నడిపించేవాడు. అనివృత్తాత్మ విశ్వమంతా నిండి ఉన్న విశ్వేశ్వరుడు, అంతయు తానే అని నిలిచినవాడు. దుర్జయ జయింప సఖ్యం కానివాడు, ఎవరు ఆయన్ని జయింపలేరు. దురతిక్రమ అతిక్రమింపరాని విధమును శాసించువాడు. ఇతని ఆజ్ఞ ఎంత శ్రమ చేత కూడా అతిక్రమించడానికి సఖ్యం కాదనమాట. దుర్లభ మిక్కిలి కష్టతరంగా పొందదగినవాడు. అతన్ని విష్ణుమూర్తిని, ఆ పరమాత్ముడిని మనం సాధించాలంటే ఎట్లాగా? అంత తేలిక కాదు, చాలా దుర్లభం అన్నమాట, తేలికగా లభించనివాడు. దుర్గమః అంటే మిక్కిలి కష్టంతో మాత్రమే పొందబడినవాడు. ఎంతో శ్రమ, ఎంతో మనం ఆయనని అర్చించాలి, పూజించాలి, సేవించాలి, అప్పుడు కానీ ఆయన దృష్టి మన మీద పడదు, అంత తేలిగ్గా దొరకడు మనకి. దుర్గ సులభంగా లభించని వాడు. దుర్గం అంటే తెలుసు కదా, కోటను కూడా దుర్గం అంటారు. అంటే చాలా కష్టసాధ్యమైంది, అంటే చాలా సులభంగా మాత్రం లభించనిది. దురావాస యోగులకు కూడా మనస్సును కొనేటకు కష్టమైన వాడు. దురావాస అంటే యోగులకు కూడా వీరిని కూడా అంటే ఎంత యోగులు కూడా ఎంతో సిద్ధి చేసేవాళ్ళకి కూడా అంత తొందరగా దొరకడు. దురారిహ దుర్మార్గులను వధించేవాడు. శుభాంగ శోభనమైన మంగళప్రదమైన అవయవాల సంపత్తితే శోభిల్లేవాడు, దివ్యమైన సుందరమైన అవయవాలు కలిగినవాడు. లోకసారంగా లోకంలోని సారాన్ని గ్రహించేవాడు. సుతంతు అంటే ఈ విశ్వమే తన సంకల్పంతో సృష్టించి విశ్వమంతా తానే వ్యాపించి ఆ ప్రాణకోటి మొత్తం జీవులంతా సృష్టించి ప్రాణకోటి యందు ఆత్మస్వరూపుడై వెలిసినవాడు. అంటే జగద్రూపంన అందమైన తంతులాగా విస్తరించిన వాడు. తంతువర్ధన వృద్ధిపరిచేవాడు, నాశనం చేసేవాడు. ఈయనే వృద్ధిపరుస్తాడు, ఈయనే నాశనం చేస్తాడు. ఇంద్రకర్మ ఇంద్రుని కర్మ వంటి శుభప్రదమైన కర్మను ఆచరించేవాడు. అంటే దేవ సంబంధమైన కర్మలన్నీ కూడా నిర్వహించేవాడు. మహాకర్మ మహత్కార్యాలు అంటే గొప్ప కార్యాలు చేయవాడు. కృతకర్మ
ఆచరించదగిన కార్యాలన్నీ ఆచరించేవాడు. కృతాగమ, ఆగములు అంటే వేదాంగాలు పరమాత్మ నుండి ఉద్భవించిన శబ్ద రూపాలన్నమాట. అవన్నీ కూడా సృజించిన వేద పురుషుడు అనమాట. కృతాకర్మ అంటే కృతాగమ, ఉద్భవ ఉత్కృష్టమైన జన్మ కలవాడనమాట. చాలా గొప్ప జన్మ, ఉత్కృష్టమైనది జన్మ కలిగిన వాడు. సుందర, మిక్కిలి సౌందర్యవంతుడు అంటే అన్ని అవయవాలు సుందర సంపత్తుతోటి విలసిల్లే వాడు. సుందహ, కరుణాస్వరూపుడు అంటే సమృద్ధి, తుష్టి, పుష్టి, మేలు ఇవన్నీ కూడా కలిగినవాడు, ప్రసాదించేవాడు. రత్ననాభ, రత్నము వంటి శోభను కాంతిని కలిగిన నాభి కలవాడు. సులోచన అంటే సులోచనం అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబులై జల్లెడివాడు. ఆయన నేత్రము ప్రేమామృతాలు, అవి జ్ఞానచక్షువులు, మామూలు కళ్ళు కావు అవి, జ్ఞానాన్ని ప్రసాదించే చక్షువులు. అట్లాంటి కళ్ళు కలిగిన వాడు సులోచన అంటే అందమైన నేత్రాలు కలిగిన భగవంతుడు. అర్కహ, శ్రేష్ఠులైన బ్రహ్మాదుల చేత అర్చించబడేవాడు. బ్రహ్మాదేవతలు కూడా ఆయన్ని పూజించేవాడు. వాజసన, అర్థించు వారందరికీ ఆహారాన్ని వసంగించేవాడు. శృంగి అంటే కల్పాంతరంలో ప్రళయ జలము అందులో విశేషమైన శృంగంలో దాల్చినవాడు. అంటే యజ్ఞవరహ స్వరూపుడే శృంగితోటి ఎట్లా భూమిని సముద్రంలోంచి పైకి తీశాడో, అట్లాగే మత్స్యావతారంలో ప్రళయంలో చివర ఓడను, ఆ ఓడలో అందరినీ ఉండమని చెప్పి ఆ ఓడను ఒక కొమ్ముతోటి అంటే ఆ మత్స్యానికి ఉన్న కొమ్ముతోటి అలా జాగ్రత్తగా ఒడ్డుకి చేర్చాడు. జయంత, సర్వ విధములైన విజయాలను ఆధారమైన వాడు. సర్వవిద్యయి, సర్వవిద్ అంటే సర్వము తెలిసిన వాడు, సర్వజ్ఞుడు, జ్ఞానమూర్తి. సువర్ణ బిందు, సువర్ణం అంటే బంగారం, మేలి బంగారు ఛాయ కలిగిన అవయవ సంపద సౌందర్యము కలిగిన వాడు. అక్షోభ్య, శోభ తెలియని వాడు. అక్షోభ్య అంటే శోభ తెలియని వాడు. సర్వవాగీశ్వరేశ్వర, వాక్పతులైన బ్రహ్మాదులను కూడా ప్రభువైన భగవంతుడు. అంటే బ్రహ్మ, బృహస్పతి, ఋషులు, వేదాంగ శాస్త్ర పండితులు వీళ్ళందరికీ కూడా ఈయన ప్రభువైన వాడు. మహాహ్రద, గొప్ప జలాశయం కలిగిన వాడు. అంటే మహాసరస్సు సంసారం అనే భయంకరమైన ఎడారిలో ప్రయాణించే జీవులందరినీ కూడా వాళ్ళకి దాహతృష్ణ తీర్చి వాళ్ళని ఒక దారిలో పెట్టేవాడు. మహాగర్త, అగాధమైన లోయ వంటి వాడు, పెద్ద అఘాతం లాంటి వాడు. మహాభూత, పంచభూతాలకి అతీతమైన వాడు. మహానిధి, సమస్త భూతాలకి తన యందు ఉన్నవాడు. కుముద, కు అంటే భూమి, అట్లే భూమి యొక్క భారంను తొలగించి మోదమును కూర్చువాడు. అంటే ముదము అంటే ఆనందము, కు అంటే భూమికి మోదమును ప్రసాదించేవాడు. అంటే దుష్ట శిష్ట రక్షణ చేసి ఆ భూమికి భారాన్ని తొలగించేవాడు. కుందరహ, భూమిని చీల్చుకుపోయినవాడు. కుందరహ అంటే రెండు అర్థాలు. కుంద అంటే మల్లెపువ్వు వంటి సుందరముగా దేహం కలవాడు. లేకపోతే భూమిని చీల్చుకుంటూ వెళ్ళినవాడు. కుందహ అంటే మల్లెపువ్వు వంటి సుందరముకు శరీరము కనవాడు. పర్జన్య, మేఘము వర్షించి భూమిని చల్లబరుచున్నట్టు జీవులు తాపత్రయాలను తొలగించి వాళ్ళ మనసులకు శాంతిని కలగజేసే భగవంతుడు పర్జన్య. పావన, అందుకని అంటారు చూడండి, నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. అంటే స్మరణ చేతనే పాపులకు కూడా పునీతులుగా చేసేవాడు. పావన అనమాట. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని
అదే ఆయన నామంతో ఎంతో పవిత్రత మనకి సంతరించుకుంటుంది. అనిలహ అంటే ప్రేరణ చేసేవాడు. అనిలం అంటే వాయువు. సకల ప్రాణకోటికి ప్రాణ ప్రదాత, సదా జాగరూకుడిగా ఉండేవాడు. అమృతాశ అమృతాన్ని నొసంగేవాడు. అమృతవసు అమృతవపు. అమృతవపు అంటే అమృతస్వరూపుడైన శాశ్వతుడు, నాశనం లేని శాశ్వత ఆనందాన్ని, సచ్చిదానంద స్వరూపుడు అనమాట. ఆనందాన్ని ఇచ్చేవాడు. సత్ అంటే శాశ్వతమైన చిదానందం. సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు, అంత జ్ఞానాన్ని సర్వజ్ఞానాన్ని ఎరిగినవాడు. సర్వతోముఖ ఏకకాలంలో సర్వాన్ని వీక్షించగలిగేవాడు. మనం అనుకున్నాం కదా, ఎన్నో నేత్రాలు ఎన్నో ముఖాలు కలిగినవాడు. ఎటువైపు నుంచైనా చూస్తాడు, ఎట్లాగైనా చూస్తాడు. ఆయన దృష్టికి అందనిది ఏది లేదు. సులభ భక్త సులభుడు, భక్తితో తన్ని స్మరించిన వాళ్ళకి సులభంగా గమ్యం చేర్చేవాడు. సువ్రత మంచి వ్రతము కలిగినవాడు. సిద్ధ సత్వస్వరూపుడైన పూర్ణరూపుడైన భగవంతుడు. సిద్ధ అంటే తెలియపరిచింది. అంటే ఎంతటి కార్యంలైనా అనన్యాపేక్ష లేకుండా స్వతంత్రంగా నెరవేర్చేవాడు సిద్ధుడు. శత్రుజిత్ శత్రువులను జయించేవాడు. శత్రుతాపన అంటే శత్రువులను తప్పింపజేసేవాడు. దేవతలు విరోధులైన వారిని, సజ్జనులకు విరోధులైన వారిని తప్పింపజేసేవాడు. అంటే బాధ పెట్టేవాడు, భయపెట్టేవాడు, వాళ్ళని జయించేవాడు. నగ్రోధ సర్వభూతాలకు తన మాయచే ఆవరించి ఉన్నవాడు. అంటే నెక్ అంటే క్రిందుగా ఉన్నది, రోహతి అంటే ఆవరించినది, విస్తరించింది. ఉదుంబర ఉత్ ప్లస్ అంబరం అంటే ఉదంబరం అంటే ఆకాశం కంటే ఉన్నతుడు అనమాట. ఉదుంబర అంటే ఆకాశం కంటే ఉన్నతుడు. అలాగే అన్నం చేత విశ్వాన్ని పోషించేవాడు. ఇది కూడా అర్థం వస్తుంది. అశ్వత్థ అశాశ్వతమైన సంసార వృక్షస్వరూపుడు. అశ్వత్థ అశాశ్వతమైన సంసార వృక్షస్వరూపుడు. అశ్వత్థం అంటే ఏంటి? రావి చెట్టు. అంటే మాయా కల్పితమైన ఈ సంసారం అశ్వత్థ వృక్షంతో పోల్చబడింది. అశ్వత్థ షాణురాంధ్ర నిషూదన. షాణురుడనే ఒక మల్లయోధుని వధించినవాడు. సహస్రాక్షి అనంతమైన కిరణములు కలిగినవాడు. సప్తజిహ్వ 7 నాలుకలు గల అగ్నిస్వరూపుడు. సప్తజిహ్వ స్వరూపుడు. అవి ఏంటంటే కాళీ, కరాలి, మనోజవ, సులోహిత, సుదలామ్రవర్ణ, సులింగిని, విశ్వరుచి అని ఈ యజ్ఞ యాగాదులందు హవిస్సును స్వీకరిస్తారనమాట. స్వీకరించి వాటి భస్మించి సూక్ష్మధాతులతో ఆయా దేవతలకు అందించేది అనుసంధానమైంది. అందుకనే అట్లాగే ఈ 7 స్వరూపాలు అగ్ని స్వరూపాలు అనమాట. జ్ఞానేంద్రియాలకి ఇలాగ శరీరంలో కూడా ఊర్ధ్వ భాగాల్లో సప్త జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటవి? నేత్రద్వయం 2 కళ్ళు, శ్రవణద్వయం 2 చెవులు, నాసికా ద్వారద్వయం 2 ముక్కు కన్నాలు, నోరు 1. అలంకారంగా అవి సప్త జిహ్వాలు అని అభివర్ణించబడతారనమాట. సప్తైధ అంటే 7 ధనస్సులు అనగా దీప్తులు కలిగిన వాడు. అంటే 7 దీప్తులు కలిగిన వాడు. సప్తవాహన 7 గుర్రములు వాహనంగా కలవాడు. అంటే సూర్యుడికి అంటే కదా సూర్యుడు వాహనం అంటే 7 గుర్రాలు తోటి ఉండేవాడు. అలాంటి వాడు. అమూర్తి రూపం లేనివాడు, నిరాకారుడు. అనగహ అగమ అంటే పాపం దుఃఖము, ఈ 2 లేనివాడెవరు? అనగుడు. అచించహ చింతించుటకు వీలు కానివాడు, అంటే సాధ్యం కానివాడు, మనం తెలుసుకోవడానికి మనకు సాధ్యం కాదు. భయకృత్ భయాన్ని కలిగించువాడు, అంటే దుష్టులకు భీతిని కలిగించేవాడు. భయనాశన భయంను నశింపజేసేవాడు, భక్తులకి భయాన్ని తొలగించేవాడు. అణుహు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. బృహత్ మిక్కిలి పెద్దదైన బ్రహ్మము
స్వరూపం కలిగినవాడు. కృష, కృష అంటే అస్థూలం, లఘువు. ఈ సిద్ధి వలన సర్వత్రా అన్ని ప్రవేశాలకు అవిఘ్నంగా నిరాటంకంగా ప్రవేశించి కృషించి నిర్గమించు స్థితి గలవాడు. అంటే సన్నని వాడే అస్థూలమైన వాడు. స్థూల అంటే స్థూల స్వరూపము కలిగిన వాడు. గుణభృత్ అంటే ఈ 3 గుణాలు, త్రిగుణాలు, సత్వగుణం, రజసగుణం, తమో గుణం, ఈ 3 గుణాలకి పోషించేవాడు. అంటే వీటికి మూల కారకుడు. నిర్గుణ అంటే గుణాలకన్నిటికడ అతీతుడు, అన్ని గుణాలకి అతీతుడు. అంటే ఏది ఆత్మకు వేరే భేదాలేమీ లేనివాడు, ఏ గుణ ప్రభావముకు లోను అవ్వనివాడు, అన్నిటికీ అతీతుడు. మహాన్ అంటే అత్యంత గొప్పవాడు, విశాలమైన వాడు. మహాన్. అద్రుత, అద్రుత అంటే ఎవరి ఆధారము లేకుండానే ఉండేవాడు. అంటే అద్రుత అంటే ధరింపబడినవాడు. అంటే అన్నిటికీ ధృత అంటే ధరించడం, అద్రుత అంటే ధరింపబడినవాడు. అంటే అన్నిటికీ దేనికి ఆధారం లేకుండానే ఉండేవాడు. స్వధృత అంటే తనకు తానే ఆధారంగా ఉండేవాడు. అంటే స్వయంగా తనకు తానే ధరింపబడేవాడు. స్వాస్య, స్వాస్య అంటే అత్యంత శుభకరమైన వాడు. స్వాస్య అంటే అత్యంత శుభకరమైన వాడు, అందమైన ముఖము కలవాడు. ప్రాంగ్వంశ, ప్రాంగ్వంశ అంటే సృష్టికి ముందు నుంచే ఉండేవాడు, ముందర నుంచి ఉండేవాడు. వంశవర్ధన అంటే వంశాన్ని అభివృద్ధి చేసేవాడు. అంటే ఈయన నామస్మరణతోటే మనం అన్ని కోరికలు ఫలించి ఆ పుత్ర సంతతి అంటే పుత్ర సంతతి కలుగుతుంది. అప్పుడు వాళ్ళ వల్ల వంశ అభివృద్ధి జరుగుతుంది. భారభృత్ భారంను భరించువాడు. అంటే ఏ భారాన్ని భరిస్తాడు? లోక భారాన్ని మోసేవాడనమాట. కథిత, కథిత అంటే వేదాల్లో చెప్పబడినవాడు. అంటే వేదాలు శాస్త్రాలతో ప్రతిపాదించబడినవాడు, కీర్తించబడినవాడు. యోగి అనగా జ్ఞానము, బ్రహ్మజ్ఞానము యోగం ద్వారా పొందగలిగిన వాడు, యోగంలో నిపుణుడు. యోగీశ అంటే యోగులలో అధిపతి, ప్రభువు అన్నమాట. సర్వకామద అంటే కామం అంటే కోరిక, అన్ని కోరికలు నెరవేర్చేవాడు. ఆశ్రమ అంటే ఆశ్రమం అంటే ఏంటి? విశ్రాంతి స్థానం. అంటే ఆశ్రయం ఇచ్చేవాడు. అంటే మన అంతా అయిపోయాక మనకి చివర మనకి ఆశ్రయాన్ని ఇచ్చేవాడు. శ్రమణ అంటే పాపాలను తొలగించేవాడు. శమనుడు అంటే అవివేకి, సన్యాసి, బౌద్ధ భిక్షు, సర్వసంగ పరిత్యాగి, యోగి పుంగలు శ్రమణులు అనమాట వీళ్ళంతా. ఈ బుద్ధ భగవానుడు కూడా శ్రమణుడు. అంటే అవివేకులైన వారందరినీ సంతసింప చేసేవాడు, అంటే పాపాలను తొలగించేవాడు. క్షామ క్షీణత లేనివాడు. క్షామం అంటే క్షీణించడం, అంటే కృషించడం. క్షామత అంటే క్షీణం లేనివాడు, అంటే క్షయము లేనివాడు, నిత్యమైన వాడు. సుపర్ణ పర్ణం అంటే రెక్క. సుపర్ణం అంటే అంటే మంచి రెక్కలు ఉన్నవాడు, గరుత్మంతుడుగా ఉన్నాడు, అది కూడా వస్తుంది. వాయువాహన అంటే గాలిని నడిపేవాడు. అంటే ఎలాగ నడిపిస్తాడు? మొత్తం అంతా భూమంతా వాయుని విస్తరింపజేసి దాని ద్వారా జీవుల్ని చేసేవాడు, నడిపించేవాడు. ధనుర్ధర ధనస్సును ధరించినవాడు. ఆయనకి సారంగం అనే ధనస్సు విష్ణుమూర్తికి, ఆ ధనస్సుని ధరించినవాడు. ధనుర్వేద అంటే ధనుర్విద్యకు మూలమైన వాడు. దండ దండం అంటే కర్ర, శిక్ష రూపంలో ఉండేవాడు, అంటే దుర్మార్గుల్ని శిక్షించేవాడు. దమయిత అణిచివేసేవాడు, దుష్టుల్ని నియంత్రించేవాడు అనమాట. దమహ అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహణ నియంత్రణ ఉన్నవాడు రూపం. అపరాజిత ఎవ్వరూ పరాజితం చేయలేనివాడు, అంటే ఎవ్వరూ ఆయన్ని ఓడించలేనివాడు, ఎవరు అతన్ని ఓడించలేరు అన్నమాట. ఎవరిని? విష్ణుమూర్తిని. సర్వసహ అన్నిటినీ సహించేవాడు, సర్వానికి సహించేవాడు లేదా సర్వ సమర్థుడు. నియంత నియంత్రించేవాడు, నియంత్రించేవాడు. నియమ నియమస్వరూపుడు, అన్ని నియమాలు
మూలకారకుడు స్వరూపుడు. యమః శిక్షించేవాడు, మృత్యుదేవత అనమాట. ఇతనికి మృత్యువు లేదు, శాశ్వతుడు, మృత్యురహితుడు, కానీ అందరినీ శిక్షించేవాడు, నియంత్రణ దేవత అనమాట. సత్వవాన్ సత్వగుణంతో నిండినవాడు. సాత్విక శుద్ధ స్వభావము కలిగినవాడు, సాత్విక స్వభావము కలిగినవాడు. సత్య సత్యస్వరూపుడు, ఎప్పుడూ సత్యాన్నే ఉంచేవాడు, సత్యస్వరూపుడు అనమాట. సత్పురుషులకు అనుకూలంగా వర్తించేవాడు. సత్య సత్యధర్మపరాయణ అంటే సత్యధర్మాలను పాటించేవాడు. ప్రియార్హ అభిప్రాయ అంటే అభిప్రాయం కలిగినవాడు, అంటే సంకల్పం కలిగిన వాడు. అంటే అభిప్రాయం అనగా అభిలషించేవాడు, కోరిక, అది కలిగినవాడు. ప్రియార్హ అంటే ప్రియమైన పూజలకు అర్హించేవాడు. అర్హ పూజకు అర్హుడు. అందరికీ ద్వారా చేసుకోబడే పూజలు షోడోపచారాలు చేస్తాం కదా, వాటన్నిటికీ అర్హుడు. ప్రియకృత్ ప్రియమైన పనులు చేసేవాడు. కృత్ అంటే పని, ప్రియకృత్ అంటే ప్రియమైన పనులు చేసేవాడు. అంటే తన్ని పూజించి సేవించే భక్తులకు వారి వారి కోరికలు తీర్చడం, ప్రియమును కలిగించడం, ఇవన్నీ చేసేవాడు. ప్రీతివర్ధన భక్తుల ప్రేమను పెంచేవాడు. అంటే ఆ భక్తులకు అపారమైన ప్రేమాతిశయంతో తన యందు ప్రీతిని భక్తిని కలిగించేవాడు. విహాయ సగతి అంటే ఆకాశంలో సంచరించేవాడు. విహాయము అంటే విహాయసము అంటే ఆకాశం అనమాట. గతి అంటే ఆశ్రమం, ఆకాశాన్ని ఆశ్రయంగా చేసుకునేవాడు, అంటే ఆకాశంలో సంచరించేవాడు. జ్యోతి అంటే ప్రకాశం, వెలుగు, మంచి ప్రకాశ స్వరూపుడు. సురుచి అంటే మంచి కాంతి కలవాడు, అంటే శుభకరమైన వాడు, సుందరమైన వాడు, శుభ సంకల్పం కలిగిన వాడు, ఇవన్నీ వస్తాయి అర్థాలు. సురుచి. హుతభుక్ అంటే యజ్ఞ ఆహుతులను స్వీకరించేవాడు. యజ్ఞయాగాదుల్లో దేవతలను ఉద్దేశించి ఇచ్చే హోమ భవ్యాన్ని తీసుకునేవాడు. బుక్ అంటే స్వీకరించేవాడు. విభు అంటే సర్వవ్యాపి, సర్వత్రా వ్యాపించి ఉండేవాడు. రవి అంటే సూర్యరూపుడు, రవి అంటే ప్రకాశవంతుడు. విరోచన అంటే వివిధ విధాలుగా ప్రకాశించే వాడు. సూర్య అంటే సూర్యుడిలో ఉండేవాడు. సవిత సృష్టికి ప్రేరణ ఇచ్చేవాడు. రవిలోచన అంటే సూర్యుడి కంటి రూపంలో ఉన్నవాడు. రవిలోచన. అనంత అంతం లేనివాడు, అనంతమైన వాడు, నిత్యుడు, సర్వగతుడు. హుతభుక్ అంటే యజ్ఞఫలాన్ని స్వీకరించేవాడు. భోక్త ప్రకృతిని భుజించేవాడు, అంటే అనుభవించేవాడు. సుఖద సుఖాన్ని ఇచ్చేవాడు. నైకజ అనేక జన్మలలో ఉన్నవాడు, ఒకేసారి కాదు, ఎప్పుడు అనేకసార్లు పుట్టినవాడు, శాశ్వత పురుషుడైన పరమాత్ముడు. అంటే సహజంగా ఈయనకి పుట్టడం గిట్టడం ఏనేం లేవు. అయితే ధర్మ సంస్థాపనార్థం యుగ యుగాల్లో పుడుతూనే ఉంటాను, ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే అన్నారు. అంటే ఆ యుగ ధర్మాన్ని బట్టి, ఆ దుష్టులను బట్టి యుగ యుగంలో కూడా ఆయన అవతరిస్తూనే ఉంటాడు. అగ్రజ అంటే ముందుగా పుట్టినవాడు. అగ్రజుడు అంటే ముందుగా అందరికంటే ముందు పుట్టినవాడు. అనిర్విణ్ణ ఎప్పుడూ విసుగు చెందనివాడు, అంటే ఎప్పుడు దుఃఖము నిర్వేదము ఏమీ లేనివాడు. సదామర్షి అంటే ఎల్లప్పుడూ సహనంతో ఉండేవాడు. సజ్జనులు సాధువులు వీళ్ళని ప్రార్థించినంతనే ప్రత్యక్షమై వాళ్ళకి సకల దోషాలు మన్నించి రక్షించేవాడు. లోకాధిష్టానం లోకాలన్నిటికీ ఆధారం, ఆశ్రయభూతుడు. అద్భుత అంటే ఆశ్చర్యకరమైన వాడు, అంటే మానవ రూపంలో కానీ జంతు రూపంలో అనేక మార్లు వ్యక్తమైన వాడు. అజుడు పుట్టుకయే లేనివాడు, నిత్యం ప్రాణకోటి యందు ఆత్మస్వరూపుడై జీవుల్లో జన్మించేవాడు. అద్భుత. సనాతనతమః కపిలః కపిరవ్యయః
స్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్స్వస్తి దక్షిణः అరోధ్రకుండలీ చక్రీ విక్రమూర్జితశాసనः శబ్దాతిగः శబ్దశः శిశిరः శర్వరీకరः అక్రూరः పేషలో దక్షో దక్షిణక్షమిణాంబరः విద్వత్తమో వీతభయపుణ్యశ్రవణకీర్తనः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपोऽनन्तर्श्रीजितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनाधिर्भूर्भुवो लक्ष्मीसुविरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासप्रजागरः ऊर्ध्वगस्सत्पदाचारप्राणदः प्रणवप्पणः प्रमाणं प्राणलेयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः पूर्वस्वस्थरस्थारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग् यज्ञसाधनः यज्ञान्तकृद् यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनि स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीसः पापनाशनः शङ्खबृन्नन्दकी चक्री सारङ्गधन्वा गदाधरः रदाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ओं नमः इति वनमाली गदी साङ्गी शङ्की चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदी सारङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदी सारङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ओं नमः इति సనాత్ అంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఆదికాలం నుంచి ఉన్నవాడు, శాశ్వత స్వరూపుడు, వికారరహితుడు, చైతన్యమూర్తి. సనాతనతమః. సనాతనతమః అంటే అత్యంత ప్రాచీనుడు, ప్రాచీనులందరిలో కూడా ప్రాచీనుడు. కపిలః అంటే కపిల అంటే పింగళవర్ణం అంటే కపిల మునిగా అవతరించిన వాడు, ఇవి కూడా వస్తాయి. కపిహి సూర్యుడు అంటే జలాన్ని గ్రహించేవాడు. కపిహి. అవ్యయః అంటే క్షయం లేనివాడు. అవ్యయం అంటే క్షయం లేనివాడు. స్వస్తిదా మంగళాన్ని ప్రసాదించేవాడు, మంగళకరుడు, శుభాలను ప్రసాదించేవాడు. స్వస్తికృత్ స్వస్తి కరోతి భక్తానాం ఇది. స్వస్తికృత్ అంటే భక్తులకు శుభాలను మంగళకరమును ప్రసాదించేవాడు, అంటే మంచి ప్రసాదించేవాడు, శుభాన్ని కలిగించేవాడు. స్వస్తి అంటే మంగళ స్వరూపం. స్వస్తి అనగా శుభము అంటే మంగళం. స్వస్తి భుక్ శుభాలను అనుభవించేవాడు అంటే శుభఫలాన్ని మంగళ ఫలాన్ని అనుభవించేవాడు. స్వస్తి దక్షిణః అంటే శుభఫలాన్ని ప్రసాదించడంలో నిపుణుడు. స్వస్తి దక్షిణః. అరౌద్రః అంటే కోపం లేనివాడు, రౌద్ర లేనివాడు, శాంతాకారుడు. శాంతాకారం భుజగశయనం అనుకుంటాం కదా, కోపం లేనివాడు. కుండలి కుండలాలను ధరించినవాడు అంటే స్వర్ణ మకర కుండలాలను కర్ణాభరణముగా ధరించిన వాడు. చక్రి సుదర్శన చక్రాన్ని, సుదర్శనం అనే చక్రాయుధాన్ని తన చేత ఎందు ధరించినవాడు. విక్రమి పరాక్రమశాలి. విక్రమనగా పాద విక్షేపం అంటే పరాక్రమవంతుడు, ఇవన్నీ వస్తాయంట. విక్రమ. ఊర్జిత శాసన అంటే శక్తివంతమైన నియమాలను అమలు చేసేవాడు. శబ్దాతిగ శబ్దాలకు అతీతుడు. శబ్దసహ శబ్దాలను తనకి ప్రతిపాదికలుగా కలిగినవాడు అంటే శబ్దాన్ని భరించేవాడు. శిశిర అంటే శిశిర ఋతువు ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది ఆ కాలం, ఆ ఋతువు చల్లగా ఉంటుంది, అందుకనే చల్లదానాన్ని ఇచ్చేవాడు. శర్వరీకర. శర్వరి అంటే చీకటి, అంధకారం. శర్వరీకర అంటే రాత్రిని కలిగించేవాడు.
అక్రూర, క్రూరత లేనివాడు, క్రూరత్వం లేనివాడు. పేషల, సౌమ్య స్వభావం కలిగినవాడు, అంటే సుకుమారుడు అని అలా అర్థం. శోభనుడు, పరమాత్ముడు, ఇవన్నీ వస్తాయి. దక్ష, అంటే దక్ష అంటే చాతుర్యం ఉన్నవాడు, సమర్థుడు. దక్షిణ అంటే దక్షిణ అంటే దానం ఇచ్చేవాడు లేకపోతే దయ కలిగిన వాడు, దక్షిణ. క్షమిణాంబర అంటే క్షమాశీలలో శ్రేష్ఠుడు, క్షమాశీలకి శ్రేష్ఠుడు. విద్వత్తమ అంటే విత్ అంటే వేద విద్యను, సర్వశాస్త్ర పారంగితుడు. వీతభయ భయము లేనివాడు, భయరహితుడు. పుణ్యశ్రవణ కీర్తన అంటే విష్ణు సహస్రనామాలు ఇవన్నీ ఎవరు వింటారో కీర్తిస్తారో అటువంటి మానవులు ఈ లోకంలో కానీ పరలోక కానీ కించిత్ కూడా అశుభాన్ని పొందరు. ఉత్తారణ అంటే సంసార సాగరం నుంచి ఉద్ధరించి దాటించేవాడు మనకి. ఉత్తారణ అంటే సంసార సాగరం అనే దాంట్లోంచి, సంసార సాగరం నుంచి ఉద్ధరించి దాటించేవాడు. దుష్కృతి అంటే పాపాలను, దుష్కృతులు అంటే పాపాలను నాశనం చేసేవాడు, నశింపజేసేవాడు. పుణ్య అంటే పుణ్యస్వరూపుడు, పుణ్య అంటే పుణ్యస్వరూపుడు. దుస్వప్న నాశన అంటే చెడు స్వప్నాలని తొలగించేవాడు. వీర దుష్టవీరులను సంహరించేవాడు. రక్షణ అంటే అందరినీ రక్షించేవాడు, జగత్తుని రక్షించేవాడు. సంత అంటే సంత అంటే చెప్పబడింది, సజ్జనులకు శ్రేయస్సు కలిగించేవాడు. జీవనాన్ని ప్రసాదించేవాడు. ప్రాణరూపంలో సర్వప్రాణులు పరమాత్మ ప్రాణస్వరూపంగా ఉండేవాడు. పర్యవస్థిత అన్ని చోట్ల స్థితిగతుడే ఉండేవాడు, నిలిచి ఉండేవాడు, అన్ని దిక్కుల్లోనూ వ్యాపించి ఉండేవాడు, అన్ని కాలాల్లోనూ అన్ని లోకాల్లోనూ వ్యాపించి ఉండేవాడు. అనంతరూప అపారమైన రూపాలు, అనేకమైన రూపాలు కలిగిన వాడు. అనంతశ్రీ అంటే అపారమైన ఐశ్వర్య సంపదలు కలిగిన వాడు. అందుకనే లక్ష్మీదేవి విభుడుగా అంటారు కదా, అందుకని అనంతమైన ఐశ్వర్యాన్ని కలిగిన వాడు. జిత మన్యు అంటే కోపాన్ని, మన్యు అంటే కోపం లేదా క్రోధం, జిత అంటే గెలిచినవాడు, జితమన్యు అంటే కోపాన్ని గెలిచినవాడు, జయించినవాడు. భయాపహ భయాన్ని తొలగించేవాడు. చతురశ్ర న్యాయవంతుడు అంటే 4 దిక్కులు వ్యాపించిన వాడు, సమత్వం కలిగిన వాడు. ఇలాగ చాలా అర్థాలు వస్తాయి. గభీరాత్మ లోతైన స్వభావం కలిగిన వాడు. విదిశ అన్ని దిశల్లోనూ వ్యాపించిన వాడు. వ్యాధిశ అన్నిటినీ నియంత్రించేవాడు, అన్ని దిక్కుల్ని అందరి దేవతలను నియంత్రించేవాడు. దిశ దిశల స్వరూపుడు. అనాది ఆది లేనివాడు, ఆది పురుషుడు, అనాది పురుషుడు, ఇవన్నీ కూడా వస్తాయి. ఆది పురుషుడు, అనాది పురుషుడు అవన్నీ కూడా వస్తాయి. ఆద్యంత రహితుడు. భూర్భువ అంటే భూమి అంతరిక్షానికి అధిపతి. భూ అంటే ఆధారము, భువ అంటే సర్వభూతాలకు ఆధారమైన భూమి, వీటన్నిటికన్నా ఆధారమైన వాడు. లక్ష్మి అంటే లక్ష్మీదేవి స్వరూపుడు, శ్రీ మహావిష్ణుడు లక్ష్మీదేవి స్వరూపుడు. సువీర శక్తిమంతమైన వీరుడు. రుచిరాంగద రుచిరం అంటే శుభకరం లేక శోభనకరం ఆయన అంగాలు కలిగిన వాడు, లేకపోతే అందమైన ఆభరణాలు ధరించిన వాడు. ఇలాగ చాలా వస్తాయి. అంటే మేఘశ్యామం పీతకౌశేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం. అంటే సశంఖ చక్రం, సకీర్త కుండలం, సపీత వస్త్రం, సరసిరుహేషణం, సహార వక్షస్థల శోభి కౌస్తుభం, నమాం విష్ణు శిరస చతుర్భుజం. అంటే అన్ని రకాల శోభాయమైన అంగాలతోటి అందమైన ఆభరణాలన్నీ కూడా ధరించినవాడు. జనన అంటే సృష్టికర్త,
తాను జన్మలేనప్పటికీ సర్వ జగత్తుకి జనింపజేసినవాడు. జన్మాదీర్, అన్ని జన్మలకు మూల కారణమైన వాడు. భీమ, భయంకరమైన శక్తి కలిగిన వాడు. భీమ అంటే భయం, భీతిని కలిగించేవాడు. దుర్మార్గులను, సాధు విరోధులను భయహేతువైనవాడు, వాళ్ళకి భయాన్ని కలిగించేవాడు. భీమ పరాక్రమ, అత్యంత పరాక్రమశాలి. ఆధార నిలయ అంటే ప్రపంచానికి ఆధారమైనటువంటి వాడు. అధాత, ఎవ్వరూ స్థాపించని వాడు. అధాత అంటే తన చేతనే మరో ఇతర ఏ ఆధారం లేక సుస్థిరంగా ఉండేవాడు. పుష్పహాస, పుష్పంలా చిరునవ్వు చిందిస్తూ ఉండేవాడు, ఎప్పుడు చిరునవ్వుతోటి ఉండేవాడు, అంటే ఆనందంగా ఉండేవాడు. సువాసనలు వెలజల్లుతూ పుష్పంలాగా వికసించి ఉండేవాడు. ప్రజాగరహ అంటే ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండేవాడు, జాగృతితో ఉండేవాడు, అంటే అప్రమత్తుడుగా ఉండేవాడు. ఊర్ధ్వగ, పైకి తీసుకెళ్ళాడు. ఊర్ధ్వం అంటే పైకి, చాలా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళేవాడు ఆయన్ని నమ్ముకుంటే. సత్పదాచార, సత్య మార్గాన్ని, పదం అంటే మార్గం చూపించేవాడు. సత్పురుషులకి సనాతన ధర్మమే సద్ధర్మం అని అన్ని నిరూపించేవాడు. తన భక్తుల్ని సత్య మార్గంలోకి తీసుకెళ్ళేవాడు. ప్రాణదహ, ప్రాణాన్ని ఇచ్చేవాడు. ప్రణవ, ఓంకార స్వరూపుడు. పణః, ధర్మరూపమైన నియమం గలవాడు, అంటే ఎప్పుడు కూడా ధర్మాన్ని వీడకుండా, ధర్మాన్నే వీడకుండా ఉండాలి అని ధర్మో రక్షిత అని చెప్పేవాడు. ప్రమాణం, సత్యానికి ప్రమాణమైన వాడు. ప్రాణనిలయ అంటే ప్రాణాలకు నిలయమైనటువంటి వాడు. ప్రాణభృత్ అంటే ప్రాణులను, జీవులను పోషించేవాడు. ప్రాణజీవన అంటే జీవులందరికీ జీవింపజేసేవాడు, అంటే వాయువులు ఇచ్చి వాళ్ళకి ప్రాణదానం చేసేవాడు. తత్వం, పరమసత్యం అనే తత్వానికి పేరు అన్నమాట. తత్వవిత్, సత్యాన్ని తెలిసిన వాడు. ఏకాత్మ, ఏకైక పరమాత్మ అంటే ఏది రెండు లేదు, అంతే అన్నీ ఒకటే అని చెప్పేవాడు. జన్మ మృత్యు జరాతిగహ అంటే జననం మరణం వృద్ధాప్యానికి అన్నిటికీ కూడా అతీతుడు. భూర్భువ స్వస్థరు అంటే లోకాలకు ఆశ్రయం ఇచ్చే వృక్షం లాంటి వాడు. తారహ, తారకుడు అంటే రక్షించేవాడు. సవిత, సృష్టికి కారణమైనటువంటి వాడు. అందుకనే నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు, దైవము నీవే, నా పతియు గతియు నిజముగా కృష్ణ అంటాం కదా, అలాగా అన్నిటికీ సర్వానికి కారణమైనటువంటి వాడు. ప్రప్రితామహ అంటే ప్రప్రితామహుడు అంటే తాత, తండ్రి, ముత్తాత, వీళ్ళందరికీ అంటే వంశంలో ఊర్ధ్వక్రమంలో మొదటి తరం తండ్రి, రెండో తరం తాత, మూడో తరం ముత్తాత. ఈ సృష్టికర్తమైన బ్రహ్మదేవుడు అందరికీ పితామహుడు. ఆ బ్రహ్మకు తండ్రి విష్ణుమూర్తి అంటే ప్రప్రితామహుడు. యజ్ఞస్వరూపుడు. యజ్ఞపతి, యజ్ఞాధిపతి. యజ్వా అంటే యజ్ఞం చేసేవాడు. యజ్ఞాంగ, యజ్ఞానికి అవయమైన వాడు, అంగమైన వాడు. యజ్ఞవాహన, యజ్ఞాన్ని నడిపించేవాడు. యజ్ఞభృత్, యజ్ఞాన్ని పోషించేవాడు. యజ్ఞకృత్ అంటే యజ్ఞాన్ని సృష్టించేవాడు ఆయనే, పోషించేవాడే అయినా అన్నీ ఆ విష్ణుమూర్తి. యజ్ఞి అంటే యజ్ఞస్వరూపుడు. యజ్ఞి అంటే యజ్ఞస్వరూపుడు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపం విష్ణువు. యజ్ఞభుక్ అంటే యజ్ఞభుక్ అంటే యజ్ఞ ఫలాన్ని కూడా స్వీకరించేవాడు ఈయనే. యజ్ఞ సాధన అంటే యజ్ఞానికి సాధనమైనటువంటి వాడు. యజ్ఞాంతకృత్ యజ్ఞాన్ని పూర్తి చేసేవాడు, అంటే యజ్ఞానికి కర్మఫల ప్రదాత. యజ్ఞగుహ్యం అంటే యజ్ఞ రహస్యం, గుహ్యం అంటే రహస్యం, యజ్ఞానికి రహస్యమైనటువంటి వాడు.
అన్నం ఆహార స్వరూపుడు ఈయనే, అంటే ప్రాణులతో తినబడుతున్నది, ప్రాణులను తినును. అట్టి అన్నము పరమాత్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం మనం. అందుకనే ఆ విశ్వమంతా అన్నమయం. అందుకనే విశ్వాన్ని విష్ణుడు ఎప్పుడో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించి స్వీకరించాలి. అన్నాదహ ఆహారం ఇచ్చేవాడు, అంటే అన్నాన్ని ఆరగించేవాడు. విశ్వమంతా అన్నస్వరూపమే. జీవాత్మగా ఉండి మనకి ఆహారాన్ని, మనం తినే ఆహారాన్ని అనుభవించేవాడు. అట్లాగే అన్నాన్ని ఇచ్చేవాడు కూడా. ఆత్మయోని అంటే, యోని అంటే ఉద్భవ మూలము. ఈ మొత్తం ఆత్మయోని అంటే ఆత్మ కనుక తానే కారణమైనవాడు. స్వయం జాత తనంతట తానే ఉద్భవించినవాడు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా తనకు తానే ఉద్భవించినవాడు. వైఖానః అంటే సృష్టికర్త. సామగాయనః సామవేదాన్ని గానం చేసినవాడు. దేవకీనందనః అంటే దేవకీనందనుడు ఎవరు? కృష్ణుడు. దేవకి కుమారుడు కృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు. స్రష్ట అంటే సృష్టికర్త, అంటే విశ్వాన్ని సృష్టించినవాడు. పాపనాశన, క్షితీశ భూమికి అధిపతి. క్షితి అంటే భూమి, భూమికి ఈశ్వరుడు అంటే ప్రభువు. పాపనాశన పాపాలను తొలగించేవాడు, అంటే నశింపజేసేవాడు. శంఖభృత్ ఆయన శంఖం పేరేంటి? పంచజన్యం. ఆ పాంచజన్య శంఖాన్ని ధరించినవాడు. నందకి ఆయన ఖడ్గం పేరు నందక ఖడ్గం. ఆ ఖడ్గాన్ని ధరించినవాడు. చక్రాన్ని ధరించినవాడు. ఆయన చక్రం పేరేంటి? సుదర్శన చక్రం. చక్రాన్ని ధరించినవాడు అంటే చక్రధారి. శారంగధన్వ సారంగం అనే ధనస్సును ధరించినవాడు, శారంగధన్వి. గదాధర కౌముది అనే గదను ధరించినవాడు, గదాధరుడు. రథాంగపాణి అంటే రథాంగము అనగా రథము ప్రధాన అంశమైన చక్రము. ఆ రథాంగాన్ని చేత ధరించినవాడు అంటే చక్రాన్ని చేతిలో ధరించినవాడు. మనకి చక్రాన్ని చేతిలో ధరించినవాడు రథాంగ పాణి. అక్షోభ్య అంటే ఎప్పుడూ కదలని చలించని వాడు. అక్షోభ్య. సర్వప్రహరణాయుధ ప్రహరణము అంటే ఘాతము లేక దెబ్బ, దీని ప్రహరణ శక్తి. సర్వప్రహరణాయుధ అంటే చక్ರದ ఆయుధాలు నామమాత్రమే, ఆయన ఘాతం లేదా దెబ్బ ఎలాగైనా కొడతాడు. అందుకనే చూడండి, శ్రీకృష్ణావతారంలో సంఖ్యాన రాక్షసుల్ని అందరినీ కూడా చేతులతోటి చంపినవాడు. అలాగే అందుకని అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాతపతే రఖిలం మధురం, వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం, చకితం మధురం, భ్రమితం మధురం, మధురాధిపతే రఖిలం మధురం అని ఆయన అంతా కూడా మధురంగా ఉంటుంది ఆయన ఏం చేసిన. అదే వనమాలి గది సారంగి శంఖి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభి రక్షతు. అంటే వనమాలను, గదను, సారంగం అనే చక్రాన్ని, శంఖాన్ని, చక్రాన్ని, నందకాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడు విష్ణువు వాసుదేవుడు నన్ను రక్షించుగాక. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అన్నారు. అంటే విష్ణు గాయత్రి మంత్రము, విష్ణు గాయత్రి అందరి 3 నామములు కలిగిన, అంటే నారాయణ, వాసుదేవ, విష్ణు అనే నామత్రయాలను పై శ్లోకంలో నిబద్ధించి స్తోత్రపారాయణం చేసే భక్తులకు ఎప్పుడూ రక్షణ కవచంగా ఈ మహామంత్రాన్ని కూర్చబడింది, మహాదర్శులతోటి కూర్చబడింది. అందుకనే వనమాలి గది సారంగి శంఖి చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభి రక్షతు అని ఇప్పుడు చదువుకోవాలి. ఇక్కడితోటి ఈ విష్ణు సహస్రనామాలు 108 శ్లోకాలు పూర్తయినాయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.